టీఎస్ పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారండి. సో ఓన్లీ 2 డేస్ మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 డే వచ్చేసి ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారు. సో మనకు మోస్ట్లీ 3 డేస్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో అంతలోపు మనము కాలేజెస్ డిసైడ్ అవ్వాలి. అండ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న స్పెషలైజేషన్స్ లైక్ టాప్ టు బాటమ్ కూడా మీరు చూస్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సే మీకు మంచి కాలేజ్ కానీ మంచి బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా మందికి డౌట్స్ ఉంటుంది. సో బీటెక్ లాగా ఇక్కడ ఎంటెక్ ఉండదండి, ఇందులో కొన్ని డివిజన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఫస్ట్ టైప్ ఆఫ్ సీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఎవరికి లైక్ స్టైపెండ్ వస్తుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ డిఫరెంట్ కేటగిరీ టైప్ ఉంటారు. సో వాళ్ళు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ స్పెషలైజేషన్స్ ఎట్లా పెట్టుకోవాలి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి లైక్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లింక్ నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఉంది, కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ టు ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఈ ఒక్క వీడియో ఇస్తే మీకు మొత్తం వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఫస్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ సీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎంటెక్లో మనకు 3 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రెగ్యులర్ సీట్స్ అంటారు, సెకండ్ వచ్చేసి సెల్ఫ్ ఫినాన్స్ అంటారు, ఎస్ఎఫ్ అంటారు షార్ట్కట్గా. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ వితౌట్ ఏఐసిటి స్కాలర్షిప్, ఎస్ఎన్ఎస్ అంటారు. సో ఇవి మోస్ట్లీ మనము గవర్నమెంట్ యూనివర్సిటీస్లోనే చూస్తాం, లైక్ జేఎన్టీ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ కానీ, సుల్తాన్పూర్ లైక్ జేఎన్టీ సుల్తాన్పూర్ కానీ, జగిత్యాల కానీ. సో ఈ యూనివర్సిటీలోనే మనము డివిజన్ ఆఫ్ సీట్స్ చూస్తాం, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్. సో ఈ 3 ఉంటాయి. సో వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఈ 3 సీట్స్ని ఎందుకు డివైడ్ చేస్తారు, ఫస్ట్ రీజన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఎంటెక్ అంటే ఎంటెక్ ఓన్లీ ఫర్ రీసెర్చ్ పర్పస్ అండి. సో మెయిన్ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే రీసెర్చ్ కోసం వస్తారో వాళ్ళకు మాత్రమే ఆ సీట్స్ ఇవ్వాలని మనకు 2022 కానీ 2018 వరకు ఓన్లీ రెగ్యులర్ సీట్స్నే పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ జాబ్స్ అని ఇలా స్టైపెండ్ వస్తుందని చాలామంది జాయిన్ అయ్యేవారు ఎంటెక్కి. సో అక్కడ ఏంటంటే రీసెర్చ్ వర్క్ అనేది జరగకపోయేది. అంటే స్టూడెంట్స్ ఇర్రెగ్యులర్గా అటెండ్ అయ్యేది క్లాసెస్కి, ఓన్లీ హాస్టల్స్లో ఉండి ఏవో ఒక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో మనకు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు యూనివర్సిటీస్లో. సో వాళ్ళకు రీసెర్చ్ ఏరియా కానీ, వాళ్ళకు రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ, వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తే స్టూడెంట్స్ హెల్ప్ చేయాలి వాళ్ళకు. వితౌట్ స్టూడెంట్స్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే ప్రాజెక్ట్స్ని సబ్ డివిజన్ చేసి వాళ్ళకు ప్రాజెక్ట్స్ కింద ఇస్తారు. సో అలా ఒక్కొక్క స్టూడెంట్ ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ మినీ ప్రాజెక్ట్స్ కాస్త ఒక పెద్ద ప్రాజెక్ట్గా వాళ్ళు కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా నాలెడ్జ్ లేని స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ కరికులం మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుందని వాళ్ళు ఏం చేస్తారంటే మనకున్న సీట్స్ టోటల్ ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్లో మనకు రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్గా డివైడ్ చేశారు. సో ఎగ్జాంపుల్గా జేఎన్టీ యూనివర్సిటీలో ఎట్లా డివైడ్ చేశారు ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఏదో ఒక బ్రాంచ్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ప్రతి బ్రాంచ్కి ఈ విధంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ జేఎన్టీ యూనివర్సిటీలో ఎవరైతే సివిల్ బీటెక్ తర్వాత ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ ఎంటెక్ స్ట్రక్చరల్లో 25 సీట్స్ ఉన్నాయి నార్మల్గా. మీరు మీ బ్రాంచ్లో ఎన్ని ఉంటాయో అన్ని, ఎగ్జాంపుల్ అన్ని బ్రాంచ్కి ఇదే ఈ విధంగానే డివిజన్ చేస్తారు. సపోజ్ టోటల్ సీట్స్ 25 ఉన్నాయి. సో ఒక 5 years 10 years బ్యాక్ ఏ విధంగా ఉంటుండే, ఓన్లీ రెగ్యులర్ ఉంటుండే, ఓన్లీ అందరు వచ్చి నార్మల్గా చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ట్రెండ్లో గవర్నమెంట్ జాబ్స్ అని, ప్రైవేట్ జాబ్స్ అని, సో ఇలా స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎంటెక్కి. సో ఆ 25 సీట్స్ని వీళ్ళు ఎలా డివిజన్ చేస్తున్నారంటే, చేస్తే అన్ని 25 రెగ్యులర్లో చేస్తారు. ఇది ఫస్ట్ టైప్. సెకండ్, కొన్ని రెగ్యులర్, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్, అంటే ఒక 16 రెగ్యులర్, 8 సెల్ఫ్ ఫైనాన్స్ కింద డివైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ 3 చేయొచ్చు. 12 రెగ్యులర్, 8 ఎస్ఎఫ్, 5 ఎస్ఎన్ఎస్, ఈ విధంగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ రెగ్యులర్ ఎస్ఎన్ఎస్. సో ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. సో రీజన్స్ వచ్చేసి ఫస్ట్ రీజన్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ వస్తారని. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఎట్లా రావచ్చు అంటే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎందుకు రావచ్చు అంటే, ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో వాళ్ళకు ఉన్నది ఒకటే ఆప్షన్, ఫీ స్ట్రక్చర్ ఇంక్రీజ్ చేస్తే ఎవరైతే లైక్ టైంపాస్ కోసం వస్తారో వాళ్ళు రారు. ఎందుకు రారో ఇప్పుడు చెప్తాను. సో రెగ్యులర్కి, సెల్ఫ్ ఫైనాన్స్కి, ఎస్ఎన్ఎస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫీజ్ వేరియేషన్, మీకు క్లాసెస్ ఒకటే, అందరు ఒకటే దాంట్లో ఉంటారు, కాకపోతే
అక్కడ రెగ్యులర్ అంటే ఎవరన్నా మీ యొక్క ర్యాంక్ లైక్ టీఎస్ పీజీ సెట్ కానీ గేట్ ద్వారా మీకు ఎంత ర్యాంక్ వస్తుందో దాని ద్వారా వెళ్ళిపోవచ్చు. కానీ ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ ఏంటంటే సపోజ్ కొందరు ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వెళ్దాం అనుకుంటారు యూనివర్సిటీకి. సపోజ్ వాళ్ళకి ఫీ ఎక్కువ ఉంది అనుకోండి, సరే మనం ఉస్మానియా యూనివర్సిటీకి పోదాం, జేఎన్టీకి వద్దు అక్కడ ఫీజు ఎక్కువ ఉందని అలా షిఫ్ట్ అయిపోతారు. సో అక్కడ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉంటారు కొందరు, నాకు ఎంటెక్ ఈ స్పెషలైజేషన్లో చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఫీజుతో సంబంధం లేదు, నాకు ఆ బ్రాంచ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఎన్ఎస్ వచ్చినా చేస్తారు, ఎస్ఎఫ్ వచ్చినా చేస్తారు, రెగ్యులర్ వచ్చినా చేస్తారు. కొందరు ఓన్లీ తక్కువ ఫీజు నా ఎంటెక్ అయిపోవాలి కొద్దిగా అట్లా అనుకున్న వాళ్ళు ఓన్లీ రెగ్యులర్ మాత్రమే పెడతారు. సో ఇలా ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కోసం సీట్స్ని డివైడ్ చేస్తారు. సెకండ్, ఫీజు పెంచితే ఓన్లీ ఇంట్రెస్ట్ వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు వేరే కాలేజెస్కి వెళ్ళిపోతారని ఈ విధంగా ఈ 2 రీజన్స్ వల్లనే వాళ్ళు డివైడ్ చేస్తారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు రెగ్యులర్లో చేసినా, ఎస్ఎఫ్ చేసినా, ఎస్ఎన్ఎస్ చేసినా అందరు ఒకే క్లాస్లో ఉంటారు. జస్ట్ మనకు క్యాస్ట్ రిజర్వేషన్ ఎట్లుంటుంది సేమ్ అదే సీట్స్లో ఉంటుంది, రెగ్యులర్, ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్. సో ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసి రెగ్యులర్ ఫస్ట్ పెట్టండి, ఎస్ఎఫ్ పెట్టండి, ఎస్ఎన్ఎస్ పెట్టండి. సో ఫీజు అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 రీజన్స్ వల్లనే వాళ్ళు డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీలో ఎవరైతే ఇప్పుడు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో 2024కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. రెగ్యులర్లో ఎవరైతే సీట్ వస్తుందో వారికి 60,000 పర్ ఇయర్ ఉంది. సెకండ్, సెల్ఫ్ ఫినాన్స్లో ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో కొన్ని బ్రాంచెస్కి, అంటే ఇక్కడ అన్ని బ్రాంచెస్కి కంబైన్డ్గా చెప్తున్నాను, మీరు సివిల్ అయితే సివిల్, ఈసీ అయితే ఈసీ, మెకానికల్ అయితే మెకానికల్, కొన్ని బ్రాంచెస్కి 70,000 పర్ మంత్ ఉంది, ఇయర్ ఉంది. కొన్ని బ్రాంచెస్కి 1 lakh పర్ ఇయర్ ఉంటుంది. సో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్ని ఫీ స్ట్రక్చర్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ ఎస్ఎన్ఎస్లో ఎవరైతే సీట్ వస్తుందో 1 lakh పర్ ఇయర్ ఉంది. సో ఇవన్నీ ఇయర్కి. రెగ్యులర్ 60,000, సెల్ఫ్ ఫైనాన్స్కి 70 or 1 lakh ఉంది, ఎస్ఎన్ఎస్కి 1 lakh ఉంది. సో ఇవి మనకు ఫీ స్ట్రక్చర్స్ ఫస్ట్. అండ్ ఉస్మానియా వచ్చేసి ఇక్కడ కొన్ని రెగ్యులర్లో ఉన్నాయి, కొన్ని ఎస్ఎఫ్ ఉన్నాయి, కొన్ని ఎస్ఎన్ఎస్ ఉన్నాయి. అంటే ఉంటే అన్ని రెగ్యులర్లో ఉండొచ్చు, కొన్ని రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ రెగ్యులర్ ఎస్ఎన్ఎస్, వాళ్ళ ఇష్టం, అది బ్రాంచ్ బట్టి ఉంటుంది. సో రెగ్యులర్ ఫీజు వచ్చేసి ఉస్మానియా 30,000 పర్ ఇయర్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్కి ఎస్ఎన్ఎస్కి 50,000 పర్ ఇయర్ ఉంది. సో ఇవి మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫీజెస్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, లైక్ గేట్ స్టైపెండ్ అందరికి వస్తుందా, లేకుంటే పీజీ సెట్లో ఎంత రియంబర్స్మెంట్ వస్తుందా ఇప్పుడు చెప్తాను. మీరు గేట్ ద్వారా ఎక్కడన్నా ఎంటెక్ చేయండి, మీరు ఇక్కడ చేస్తారా, వేరే స్టేట్లో చేస్తారా, ఎస్ఎఫ్లో చేస్తారా, ఎస్ఎన్ఎస్ రెగ్యులరా, మనకు సంబంధం లేదు. మీరు గేట్ ద్వారా ఎంటెక్ ఎక్కడ చేసినా ఏ సీట్ అన్నా పర్లేదు, మీకు 12,400 పర్ మంత్ వస్తాయి. మీకు ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ ఏదైనా పర్లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సీట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కాలేజ్. జస్ట్ గేట్ ద్వారా మీరు ఎంటెక్ ఎక్కడ చేసినా 12,400 రూపీస్ పర్ మంత్ వస్తాయి. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కాలేజ్ ఫీజు మీరే కట్టుకోవాలి. మీకు 12,400 రూపీస్ వస్తున్నాయి కాబట్టి ఏ కాలేజ్ అయినా జాయిన్ అవ్వండి. మీరు ఉస్మానియా జాయిన్ అవుతారా, జేఎన్టీయా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడైనా జాయిన్ అవ్వండి. అందులో ఎంతైతే ఫీజు ఉంటుందో పర్ ఇయర్కి అంత ఫీ పే చేయాలి. సపోజ్ ఒక గేట్ స్టూడెంట్ రెగ్యులర్లో జాయిన్ అయ్యాడు, సో జేఎన్టీ ఫీజు ఎంత ఉంది, 60,000 పర్ ఇయర్ ఉంది. సో ఆ 60,000 మీరు పే చేసుకోవాలి. అదే ఎస్ఎఫ్లో వస్తే 70,000 ఉంది, 70,000 పే చేసుకోవాలి. అదే ఎస్ఎన్ఎస్లో వస్తే 1 lakh పే చేసుకోవాలి. అదే ఉస్మానియాలో వస్తే రెగ్యులర్లో గేట్ వాళ్ళు వస్తే 30,000 పే చేసుకోవాలి. ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ 50,000 ఉంది, సో 50,000. సో గేట్ వాళ్ళకు ఒకటే, మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా స్టైపెండ్ వస్తుంది కాబట్టి ఫీజు మీరు మాత్రమే కట్టుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీకు నేషనల్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది, యూజీసీ నుంచి వస్తుంది కాబట్టి ఫీజు మొత్తం మీరే కట్టుకోవాలి. సో ఇక మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండవు. కాలేజ్ ఫీజు ఎంత ఉంటే అంత. ఇప్పుడు సిబిఐటీ ఉంది, 1,30,000 ఉంది. సపోజ్ అందులో సీట్ వస్తే 1,30,000 కట్టాలి మీరు గేట్ వాళ్ళు. సో ఇది గేట్ వాళ్ళకి. ఇది పీజీ సెట్ ద్వారా. సో పీజీ సెట్ ద్వారా కూడా సేమ్, మీరు ఏ కాలేజ్ అయినా జాయిన్ అండి, మీకు స్టైపెండ్ రాదు. లైక్ ఇలా గేట్ వాళ్ళకి ఎట్లా వస్తుందో వాళ్ళకి రాదు, మీకు ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎంత వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీరు ఎక్కడ జాయిన్ అయినా విత్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు స్కాలర్షిప్ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫ్రీ సీట్, అంటే మీరు 0 ఫీజు ఉంటుంది, ఏ కాలేజ్ అయినా జాయిన్ అవ్వండి విత్ ఇన్కమ్ సర్టిఫికేట్, వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ వస్తుంది. అదే బీసీ, ఈబీసీ, మైనారిటీస్ వీళ్ళు ఉంటారు కదా అందరూ, వాళ్ళకు ఓన్లీ 57,000 పర్
ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మిగతాది మీరు కట్టుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేఎన్టీలో బీసీ ఈబీసీ మైనారిటీస్ వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకో, రెగ్యులర్లో సీట్ వచ్చింది, పర్ ఇయర్ 60,000 ఉంది. సపోజ్ మీకు రెగ్యులర్లో వస్తే మీకు మిగతా 3,000 పర్ ఇయర్ మీరు పే చేసుకోవాలి. అంటే ఎంటెక్ చేస్తే 6,000 రూపీస్ మీరు పే చేయాలి. అదే సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది అనుకో, కొన్ని కోర్సెస్కి 70,000 ఉంది, కొన్ని కోర్సెస్కి 1 lakh ఉంది. సపోజ్ 1 lakh కోర్స్ వచ్చింది, 1 lakh కోర్స్ వస్తే మీరు ఎంత పే చేయాలి? 43,000 పే చేయాలి. అంటే 57,000 గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతా 43,000 మీరు ఫస్ట్ ఇయర్ పే చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కూడా 43, అంటే 86,000 మీరు పే చేయాలి. అదే ఎస్ఎన్ఎస్లో వస్తే సేమ్, మీకు ఆ 57,000 తీసేసి మిగతాది ఎంతైతే ఫీజు ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ యొక్క సీట్ బట్టి మీరు రియంబర్స్మెంట్ ఫీ ఎంత కట్టాలో మీకు డిసైడ్ అయిపోతుంది. కానీ మీరు ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, 57,000 పే చేస్తుంది. మీకు రెగ్యులర్ రాని, ఎస్ఎఫ్ రాని, ఎస్ఎన్ఎస్ రాని, దాంట్లో మైనస్ చేస్తే ఎంతైతే ఉంటుందో అది మనం పే చేసుకోవాలి. సో ఇది మనకు బీసీ ఈబీసీ వాళ్ళకు లైక్ మైనారిటీస్ కానీ ఎవరికైనా 57,000 మాత్రమే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ. సో ఇవి మనకు స్కాలర్షిప్స్ కానీ ఫీజు డివిజన్ కానీ ఈ విధంగా ఉంటుంది. సో ఇవ్వండి. సో గేట్ వాళ్ళు మొత్తం ఫీజు కట్టాలి, స్టైపెండ్ వస్తుంది మీకు అప్రాక్సిమేట్లీ 3 lakhs స్టైపెండ్ వస్తుంది. కాబట్టి మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా మీ స్టైపెండ్ అమౌంట్ కట్టుకోవచ్చు, మీ అకౌంట్కి వస్తాయి. ఇంకొక డౌట్, స్టైపెండ్ అనేది మీ అకౌంట్కి మాత్రమే వస్తాయి, ఇట్లా కాలేజ్ అకౌంట్స్ అని ఏమి ఉండవు. మీకు ఎప్పుడైతే సీట్ తర్వాత మీరు కాలేజ్ వాళ్ళు చెప్తారో అప్పుడు మీరు కాలేజీలో చేసుకోవాలి, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఎట్లా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు 3 type ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ బేస్ మీద చెప్తున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ స్టూడెంటో దానికి తగ్గట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కొందరు ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ వస్తేనే వేస్తా అనే వాళ్ళు ఉంటారు. కొందరు ఓయూ, జేఎన్టీయూ, సుల్తాన్పూర్, జగిత్యాల, కాకతీయ. సో అక్కడ నాకు హాస్టల్ వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్స్ కన్నా లేదంటే రీసెర్చ్ వర్క్ కన్నా చేసుకోవడానికి వీలు ఉంటుందని ఆ విధంగా ఉంటారు ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ యూనివర్సిటీస్ వచ్చినా వేస్తా అంటారు. కొందరు టాప్ 10 టాప్ 20లో వస్తే చేద్దాం ఓకే అనుకునే వాళ్ళు ఉంటారు. అప్ టు టాప్ 30 కాలేజెస్ వస్తే నేను చేద్దాం అనుకుంటున్నా, ఆ విధంగా ఉంటారు. థర్డ్ కేటగిరీ వచ్చేసి యూనివర్సిటీ వచ్చినా చేస్తా, నేను ఏ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా చేస్తా, నాకు ఎంటెక్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్, ఆ టైప్ ఆఫ్ ఉంటారు. సో మీరు ఈ 3లో మీరు ఏ కేటగిరీలో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ప్యాటర్న్, అంటే మనము ఈ సీట్స్ ఉంటాయి కదా రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్. సో కొందరికి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఉంటారు, లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు మొత్తం ఫీజు పే చేయాలి. వాళ్ళు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఇలా ఎక్కువ ఫీజు ఉంటుంది. బీసీ వాళ్ళకు, ఈబీసీ వాళ్ళకు 57,000 వస్తుంది. సపోజ్ ఎస్ఎన్ఎస్ వస్తే వాళ్ళు 43,000 పే చేసుకోవాలి. సో ఇలా ఇబ్బందులు పడద్దంటే మీరేం చేయాలి, ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. సపోజ్ మనకు ఉన్నాయి ఎగ్జాంపుల్గా 2 యూనివర్సిటీస్ చెప్తున్నా, ఓయూ, జేఎన్టీయూ, దానికి తగ్గట్టు మిగతా కాలేజెస్ అన్ని పెట్టుకోండి. సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్ అంటే తక్కువ ఫీజు, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ దానికన్నా కొద్దిగా ఎక్కువ, ఎస్ఎన్ఎస్ అంటే ఇంకా ఎక్కువ. సో ఈ 3 ఆర్డర్స్లో మీరు కాలేజ్ పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయూ రెగ్యులర్, ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ జేఎన్టీయూ సెల్ఫ్ ఫైనాన్స్, ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఫీజు వైజ్ అన్న పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఎట్లా పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన ఓన్లీ కాలేజ్ వైజ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓయూ రెగ్యులర్, ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్, నెక్స్ట్ జేఎన్టీయూ రెగ్యులర్, జేఎన్టీయూ సెల్ఫ్ ఫైనాన్స్, అట్లన్నా పెట్టుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫీజ్ బట్టి కూడా ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదు ఓన్లీ కాలేజ్ బట్టి కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి డిఫరెంట్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, అందరూ సేమ్ పెట్టుకోవాలని రూల్ లేదు. సో ఇలా కాలేజ్ వైజ్ అన్న పెట్టుకోండి, సీట్స్ వైజ్ అన్న పెట్టుకోండి. సీట్స్ వైజ్ అంటే ఫీ మీకు మిగులుతుంది, లైక్ రెగ్యులర్లో సీట్ వస్తే కొద్ది తక్కువ ఫీజు ఉంటుంది, ఎస్ఎఫ్లో వస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎస్ఎన్ఎస్ అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అలాన్న పెట్టుకోండి. లేదు నాకు ఉస్మానియా కానీ జేఎన్టీయూ ఎక్కడ వచ్చినా పర్లేదంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ తక్కువ ఫీజు కావాలంటే ఉస్మానియా ఫస్ట్ పెట్టుకోండి, లేదు కొద్దిగా ఎక్కువ ఫీజు అంటే జేఎన్టీయూ. సో అలా మీరు యూనివర్సిటీ బట్టి పెట్టుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ మనకు జేఎన్టీ వచ్చేసి ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకు స్పెషల్ అండి. అంటే మన ఇండియాలోనే ఫస్ట్ మనకు టెక్నాలజికల్ యూనివర్సిటీ, అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన ఫస్ట్ యూనివర్సిటీ. అదే ఉస్మానియా ఇంజనీరింగ్ ఉంది, కాకపోతే అది సోషల్ సైన్స్ ఆర్ట్స్కి సంబంధించింది, అంటే పీజీ కోర్సెస్కి, అంటే నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకు ఫేమస్ అది, కాకపోతే తక్కువ ఫీజు ఉంటుంది, అది
టాప్ యూనివర్సిటీ కాబట్టి ఓకే ప్రిఫర్ చేసుకోండి. కాకపోతే జేఎన్టీయూకు ఉస్మానియాకు జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే జేఎన్టీయూ అనేది మొత్తం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది అండ్ కొద్దిగా స్ట్రిక్ట్ ఉంటుంది, హైలీ క్వాలిఫైడ్ లెక్చర్స్ ఉంటారు. సో మనం ప్రాజెక్ట్స్ కానీ అన్ని కరికులం అనేది ఎవ్రీడే స్ట్రిక్ట్ అవుతూ వస్తుంది. ఫీజు కూడా ఎక్కువ పెంచుతారు. సో ఫీజు ఎందుకు పెంచుతున్నారు? ఇలా అన్వాంటెడ్ స్టూడెంట్స్ రావద్దని ఫీజు పెంచుతున్నారు. సో రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీయూ పెట్టుకోండి. లేదు నాకు కొద్దిగా లైట్గా కావాలి ఎంటెక్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఓయూ, సెకండ్ జేఎన్టీయూ, ఆ విధంగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్స్. సో ఇప్పుడు కాలేజ్ ప్రిఫరెన్స్ అయిపోయింది, సీట్స్ ప్రిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్స్. సో స్పెషలైజేషన్స్ కూడా ఇప్పుడు కొన్ని స్పెషలైజేషన్స్ కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని టఫ్ ఉంటాయి. సో ఇక్కడ కూడా టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈజీ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదు నేను ఏ స్పెషలైజేషన్ వచ్చినా చేసే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ అనుకోండి, స్ట్రక్చర్స్ కానీ జియోటెక్ కానీ కొన్ని టఫ్ ఉంటాయి. అవి మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఏదో ర్యాంక్ వచ్చింది, రిజర్వేషన్ ఉంది అని పెట్టుకోండి, కానీ ఎట్ లాస్ట్ మీకు ఆ ఎంటెక్ పట్టా రావాలి. అంటే మీరు ప్రాజెక్ట్ చేసి అన్ని పాస్ అయిన తర్వాత రావాలి, లేకపోతే 2 years వేస్ట్. జస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అంటే ఏదొచ్చినా పర్లేదు, కానీ పక్కా ఎంటెక్ సర్టిఫికేట్ కావాలంటే ఇప్పుడు కొన్ని మెయిన్గా మనకు కాలేజ్ కన్నా డిపార్ట్మెంట్స్లో ఉండే హెచ్ఓడి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీదే మన యొక్క ఎంటెక్ అనేది డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు, లూజ్ వాళ్ళు ఉంటారు. సపోజ్ మనం ఎంచుకున్న బ్రాంచ్ లూజ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, వాళ్ళు చెప్పింది చేయాలి, అన్నీ ఉంటాయి. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాలేజ్ కాదు, డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈజీ ఉంటుంది మనము ఎవరికి తెలియదు. సో మనకు అక్కడికి వెళ్ళి మీరు ఏదో కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ని కనుక్కుంటే తప్ప మనకు డేటా అయితే తెలియదు. యాజ్ పర్ కాలేజ్ చెప్పొచ్చు, కానీ ఎంటెక్ మొత్తం మీ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్న హెచ్ఓడి ప్రొఫెసర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు స్పెషలైజేషన్స్ కూడా పెట్టుకోండి. సో పక్కా ఓయూ జేఎన్టీయూ కావాలనుకుంటే పక్కా రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎస్ఎన్ఎస్ ఉన్న అన్ని స్పెషలైజేషన్స్ పెడితే తప్ప మీకు రాదు. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ వాళ్ళకి ఇస్తారు. గేట్ వాళ్ళు 3 years వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు. పీజీ సెట్ వాళ్ళు అయితే పక్కా అన్ని రెగ్యులర్ సీట్స్ పెట్టండి, ఓయూ జేఎన్టీయూ అన్నీ పెట్టండి. ఎందుకంటే మీకు పక్కా ఎంటెక్ కావాలంటే అన్నీ పెట్టాల్సిందే. ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందులో మళ్ళీ రిజర్వేషన్స్ అని అవ్వని అన్ని బొంగ మీ క్యాస్ట్కి 2 3 ఉంటాయి. అంటే మీరు టాప్ 50 టాప్ 30లో ఉంటే కూడా వస్తుంది రాదని ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకొని అన్ని సీట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇక ఫీజు ఎక్కువ ఉందని నేను వదిలేస్తా అంటే మీకు సీట్ రాదండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం చాలామంది ఇట్లా సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఎస్ఎఫ్ పెట్టలేరు. సో పెట్టకపోతే వాళ్ళకి సీట్ రాలేదు. వాళ్ళు టాప్ 30లో కూడా ఉన్నారు, కొందరు రావు. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది, ఓన్లీ 2 members 3 membersకే తీసుకుంటారు ప్రతి బ్రాంచ్కి. సో ఈ మిస్టేక్ అయితే ఈ ఇయర్ మీరు చేయకండి. ఫీజు ఏం కాదండి, ఎక్కువన్నా తక్కువన్నా మీకు ఎంటెక్ పట్టా కావాలనుకుంటే పక్కా జాయిన్ అవ్వాలి. సో స్పెషలైజేషన్స్ కూడా మీకు ప్రియారిటీ వైజ్ కూడా పెట్టుకోవాలి. సపోజ్ కొన్ని ఇప్పుడు మీది ఏదో ఒక బ్రాంచ్ అనుకోండి, అందులో ఒక 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆ 4 కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నాయి, ఫస్ట్ పెట్టుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలానే పెట్టుకోండి. లేదు అంటే థియరీ సబ్జెక్ట్స్ వైజ్ పెట్టుకోండి, ఏవైతే ఈజీగా పాస్ అవ్వడానికి, లైక్ మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటట్టు అలానే పెట్టుకోండి. లేదు అంటే ఆ ఎంటెక్ స్పెషలైజేషన్స్ మీకు ఫర్దర్గా ఏమైనా యూజెస్ ఉన్నాయా, లేకుంటే రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, అలా ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా ఇప్పటి నుంచే డిసైడ్ అవ్వండి. ఇంకా 1 week టైం ఉంది కాబట్టి ఇవన్నీ మీరు కాలేజెస్ మీకు సీట్ టైప్ ఆఫ్ సీట్స్ రెగ్యులరా, సెల్ఫ్ ఫైనాన్సా, స్పెషలైజేషన్స్, ఏ స్పెషలైజేషన్స్, నెక్స్ట్ ఎన్ని కాలేజెస్ పెట్టాలి, టాప్ 10లో వస్తే వేద్దామా, టాప్ 20 లేకుంటే ఎక్కడ వచ్చినా వేద్దామా, లేదంటే ఓన్లీ ఉస్మానియా జేఎన్టీయూ, కాకతీయ, సుల్తాన్పూర్, జగిత్యాల. సో ఇది ఇండివిజువల్ స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో ఏది బెటర్ అని మనం చెప్పలేము. మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఎంటెక్ వేరండి, బీటెక్ కన్నా ఎంటెక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు సీట్ రావడమే చాలా గొప్ప జేఎన్టీయూ ఉస్మానియాలో. ఎందుకంటే మనకి ఎంటెక్ లాగా బీటెక్ లాగా 60-70 సీట్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, 24, 18. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి క్యాస్ట్కి 2 or 3 మ్యాక్స్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి. టాప్ 20 టాప్ 50 టాప్లో ఉంటే తప్ప మీకు రాదు. అండ్ 1 more డిసడ్వాంటేజ్ ఏంటంటే గేట్ వాళ్ళు 3 years వాళ్ళు అప్లై చేస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి పీజీ సెట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇస్తే తప్ప మీకు సీట్ రాదు. సో ఎక్కువ కాన్సన్ట్రేట్ మీరు పీజీ సెట్, ఓన్లీ పీజీ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి.
గేట్ పీజీ సెట్ ఉంటే మీకు పీజీ సెట్లో టాప్ 1 ఉన్న గేట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇస్తారు. గేట్లో సీట్ అన్ని ఫిల్ అయిన తర్వాతనే మీకు పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. సో చాలామంది గేట్లో డిస్క్వాలిఫై అవుతున్నారు కాబట్టి అక్కడ తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అండ్ 2-3 ఇయర్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది రారు. సో ఈ ఇయర్ ఎక్కువ పాస్ అయిన వాళ్ళు లైక్ గేట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఒక 60-70% వాళ్ళే ఉంటారు, కానీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరైతే గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, పీజీ సెట్ వాళ్ళకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మీరు ఓన్లీ గేట్ పెట్టినా మీకే ప్రిఫరెన్స్, గేట్ అండ్ పీజీ సెట్ పెట్టినా మీకే ప్రిఫరెన్స్, ఏం కాదు. సో మెయిన్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి, సీట్స్ టైపు, స్పెషలైజేషన్స్, ఎన్ని కాలేజెస్. సో ఈ 4 క్రైటీరియాస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎలాంటి మిస్టేక్స్ అవ్వండి వెబ్ ఆప్షన్స్లో. సో ఇవి స్టైపెండ్ అయితే గేట్ వాళ్ళకు ఎక్కడ జాయిన్ అయినా ఏ సీట్ అయినా వస్తుంది. పీజీ సెట్ వాళ్ళకు 57,000, బీసీ ఈబీసీ మైనారిటీస్కి వస్తుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో మీకు ఎంత ఫీజు ఉంటుందో అంత పే చేసుకోవాలి. సో ఇవ్వండి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్కి ప్రిపేర్ చేసుకోండి ఇప్పటి నుంచే. అండ్ ఎవరైతే లైక్ సక్సెస్ వచ్చింది స్టేటస్ యు ఆర్ అప్లికేబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అంటే జస్ట్ మీరు ఈ ప్రాసెస్ని చేసుకోండి. అండ్ ఏమన్నా ఎర్రర్స్ కానీ ఏమైనా పెండింగ్లో ఉంటే మీకు సంబంధించిన కాలేజ్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకొని మీరు అప్లోడ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. సో దట్ మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటే దాని బదులు ఏమన్నా లేటెస్ట్ మెమోస్ కానీ ప్రొవిజనల్స్ కానీ లైక్ కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ ఏదో ఒకటైతే పెట్టాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ పెడితేనే మీకు వస్తుందండి. సో ఇవి మెయిన్ పాయింట్. సో అన్ని క్లారిటీగా చెప్పాను. సో ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇందులో చెప్పిన డౌట్స్ కాదు, వేరే డౌట్స్ ఉంటే అడగండి. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ మెసేజెస్ రూపంలో నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఎవరైతే ఇప్పుడు సక్సెస్లో వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ కాలేజెస్, మీ యొక్క స్పెషలైజేషన్ ఏది, యూట్యూబ్లో చూడండి ఏ స్పెషలైజేషన్ బాగుంటుంది, మీ టీచర్స్కి అడగండి, లేదంటే ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని అడిగి మీరు స్పెషలైజేషన్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.